ఏదో ఒక ఉద్యోగం తప్పనిసరి చేయవలసినటువంటి అవసరత ప్రతి మనిషికి ఉంది. ఇది కాదనలేనటువంటి నిజం. ప్రతి ఒక్కరు గుర్తించవలసినటువంటి సత్యం ఇది. అంతేనా? లేదండి, మేము ఏ పనికి వెళ్ళట్లేదు, ఏ డ్యూటీకి వెళ్తలేదండి, మాకు ఊరికనే వచ్చి పడిపోతున్నాయి. మేము తినేసి మామూలుగా అందరిలాగే కాలం గడుపుతున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఎవరైనా ఉంటారా? ఎవరు ఉంటారు. మామూలుగా పనికి వెళ్ళే వాళ్ళ యొక్క తీరు ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క ఊరిలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు రామచంద్రపురం ఉంది, మనం రామచంద్రపురంలో ఉన్నాం కనుక మరి మార్కెట్ సెంటర్ మెయిన్ రోడ్కి వెళ్ళామనుకోండి, పొద్దుటే 7 గంటలకి అక్కడ జనం చాలామంది ఉంటారు. అక్కడ ఎందుకోసం? అక్కడ ఏదో తీర్థం జరుగుతుందని కాదు, పని కోసం వస్తారు. అంటే ఆ రోజు పని చేసుకుంటే ఆ మర్నాడు పోషణ పోతుంది. అర్థమైందండి? ఆ రోజు పని కూలీ నాలి ఏదో చేసుకోకపోతే జీవనం ముందుకు వెళ్ళదు. అలా ప్రతి ఊరిలో కూడా అలాంటి ఏదో ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్కి పని కోసం వెళ్ళిపోతూ ఉంటారు, కూలి పని కోసం. ఆ కూలి పనికి వెళ్ళి మనం ఆ కూలి పని చేస్తేనే సాయంత్రం మనకి డబ్బులు వస్తాయి. డబ్బులను బట్టి మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ మనం కొనుక్కుంటాం. అవి కొనుక్కుని తినడం వల్ల మన యొక్క జీవనాధారం ముందుకు పోతూ ఉంటుంది, సాగిపోతూ ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈ లోకంలో ఈ జీవన ఆధారం, ఈ జీవం పోవాలి అని అంటే ఏదో ఒక పని చేసుకుని తీరాలి, ఏదో ఒక ఉద్యోగం చేసుకుని తీరాలి, ఏదో ఒక డ్యూటీకి వెళ్ళి కాయా కష్టం చేసుకుని మొత్తం మీద మనం ఏం చేయాలి, దానికి కావలసినటువంటి ధనం, దానికి కావలసినటువంటి ద్రవ్యాన్ని సంపాదించుకోవాలి. మరి పరలోకం వెళ్ళాలి అనంటే, నిత్యము జీవించాలి అనంటే, పరలోకం అంటే ఏంటంటే ఇది మీకు అర్థం, నిత్యము జీవించే లోకం అని అర్థం. అర్థమైందండి? నిత్యము జీవింపజేసే లోకం పరలోకం అంటే. మరి మనం నిత్యం జీవించాలి అని అంటే ఏమి చేయాలి అవసరం లేదా? దానికి సంబంధించిన ఏ పని లేదా? ఆలోచించండి ఒకసారి. మనం నిత్యము జీవించాలి అని అంటే దానికి సంబంధించిన ఏ క్రియలు కానీ, ఏ పని కానీ, ఏ డ్యూటీ కానీ లేదా? ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతకడం కోసమే మనం మన జీవితం అంతా ధారపోస్తున్నాం. ఇంచుమించు మరి వయసు అంటే 18 సంవత్సరాలు లెక్కేసుకుంటాం, యవ్వన దశలో నుంచి పనిలోకి పడతాం. మరి కొంతమంది ఇళ్లల్లో మగాధారం లేని వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పుడే పిల్లల్ని పనిలో పెట్టేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళు. షాపుల్లో, కొట్టుల్లో చూడండి, ఆ జనరల్ షాపుల్లో గట్ట మరి ఆ సబ్బులు ఇవ్వడం కానీ, ఆ నూక కట్టడం కానీ, ఆ బెల్లం కట్టడం కానీ, కుర్రోళ్ళు లేరా షాపుల్లో? ఉంటారు. అలాగే అప్పుడప్పుడు మనం దారంటా పోతూ ఉంటే ఫ్లాస్కో కానీ టీ క్యారేజ్ పట్టుకుని పిల్లలు వెళ్తూ ఉంటారు. ఎందుకు? టీ పట్టడానికి. వాళ్ళు ఎక్కడ అనుకుంటున్నారు? షాపుల్లో పనిచేసే వాళ్ళు. మధ్య వాళ్ళని ఏం చేస్తారంటే, ఎవరైనా నువ్వు టీ పట్టరా అంటూ ఉంటారు యజమాని. మగాధారం లేనటువంటి వారు ఏం చేస్తారంటే పిల్లల్ని పెడతారు. అలాగే ఆడవాళ్ళు కూడా ఈరోజు ఏమయ్యారు? షాపుల్లో పనిచేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ జీవనాధారం కోసం, బ్రతకడం గురించే కదా 60-70 సంవత్సరాలు. మరి నిత్యము జీవించాలి అని అంటే మరి మనకి ఏం పనులు ఉన్నాయి? దేవుడు మనకి ఏ పనిని నియమించలేదా అని మనం ఆలోచన చేస్తే, అసలు దేవుడు చెప్పకుండా ఏ మాట అయినా మర్చిపోతాడా? మర్చిపోయిన మాట అంటూ ఉందా అని ఆలోచిస్తే ఏదీ లేదండి. ప్రతిదీ కూడా దేవుడు క్షుణ్ణంగా, ప్రస్ఫుటంగా, స్పష్టముగా ప్రతి విషయాన్ని కూడా మరి మనకి బైబిల్ గ్రంథంలో రాయించాడు. మనం ఒకసారి గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే దేవుడు చెబుతున్నటువంటి మాటను చూద్దాం. యోబు గ్రంథము
7వ అధ్యాయము 2వ మాట చూడండి. వారి దినములు మొదటి నుంచి కూడా చదవండి పోనీ, ఒకవేళ అర్థం కాకపోతే. భూమి మీద నరుల కాలము, ఎవరి కాలం అటండి? భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అని ప్రశ్న వేశాడు. యుద్ధకాలము కాదా అని అని మరలా ఇంకొక మాట చెప్తున్నా చూడండి. వారి దినములు కూలివాని దినములు వంటివి కావా అంటున్నాడు చూడండి. ఇంతకీ ఏ కూలి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు? ఈ 60-70 ఏళ్ళు మనం బతకడం కోసం మాట్లాడుతున్న కూలి గురించి అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటు. ఏ కూలి గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన మనకిచ్చినటువంటి కూలి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మనకి అప్పగించినటువంటి పనిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దాని కూలి అంటే ఎందుకంటే అర్థమవుతుందంటే మనం ఆ భాషలో అయితేనే మనకు అర్థమవుద్ది కనుక. ఇప్పుడంటే ఎప్పుడు ఉద్యోగాలు డ్యూటీస్ అంటున్నాం. మన పితరులు ఇంచుమించుది యోబు కాలం అంటే ఎప్పటి కాలం ఇది? అబ్రహాము గారు ఉన్నప్పటి కాలంలో అది. అప్పుడు డ్యూటీలు ఉద్యోగాలు ఎటువంటి ఏమీ లేవు. అందరూ పనే, కూలే. కూలి పనికి వెళ్ళాలి. ఎవరికి ఏ చేతికి వచ్చినటువంటి పనిని వారు చేస్తూ ఉంటే దాన్ని కూలి పని అనేవారు. అందుకని ఆ కాలంలోది కనుక ఆ మాట రాయించాడు. మనం అందుకే చెప్పాను, ఉద్యోగము, డ్యూటీ, కూలి పని ఇవన్నీ ఒకటే. మనం మామూలుగా పర్యాయ పదాలు అంతే ఇవన్నీ కూడా. కాకపోతే మనం ఏంటంటే కొంచెం అతిశయంగా ఉంటుందని, నేను డ్యూటీకి వెళ్తానని అంటాడు, నేను ఉద్యోగానికి వెళ్తాను అంటాడు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళి చేసేది ఏమన్నా సీట్లో పడుకుంటావు వీటి, అక్కడికి వెళ్ళి నువ్వు పని చేయవలసింది అక్కడ. నేను డ్యూటీకి వెళ్తాను అంటాడు. ఆడు మాత్రం అక్కడ ఏమన్నా పరుపేసి పడుకోబెడతారా? ఆడు పని చేయాలి. కాకపోతే ఏంటంటే పనుల్లో తేడా అంతే. ఈ కూలి పని అనగానే మనం ఎక్కువ ఏం ఆలోచిస్తామంటే ఈ పొలం మీద చేసేటువంటి వ్యవసాయ కూలీకే మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకని కూలి పని అనేటువంటి పదం మరి వాడడం అనేది జరిగింది. చూడండి ప్రియమైన దేవుని పిల్ల ఏమంటున్నాడు? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా అంటున్నాడు. కూలివారి దినములు వంటివి కావా అని ప్రశ్న వేస్తున్నాడు. కావా అని అడుగుతున్నాడండి మనల్ని. కావా అని. కావా అంటే అవును, కూలివారి దినములు వంటివే అని దేవుడు చెబుతున్నాడు. ఆయన యొక్క ఉద్దేశం అది. కూలివారి దినములు వంటివే మీ దినాలు అని ఆయన ఉద్దేశం చెబుతున్నాడు ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లరా. మరి భూమి మీద ఉన్నప్పుడు మనం నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి అని అంటే మనం కూడా దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క కూలి పనికి మనం పోవాలి. ఆదివారం వచ్చేస్తే మనం ఒకరోజు మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు పరలోకం ఇచ్చేస్తాడులే అనుకుంటున్నాం. శుక్రవారం వచ్చేస్తే మనం దేవుడు నిత్య జీవం ఇచ్చేస్తాడులే అనుకుంటున్నారు చాలామంది. ఇంతకీ పని చేస్తున్నాం మనం. ఇప్పుడు ఎలా ఆదివారం వచ్చాం, ఈ వేళ ఏమైనా పని చేస్తున్నాం మనం ఇక్కడ? మేము చెప్పింది మీరు విని వెళ్ళిపోతున్నారు అంతే. ఏం పని చేశారు మీరు? చేశారా? ఆయన్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం అంతే. ఇక్కడ అందరం కూడా ఇక్కడ ఏంటంటే ఆయన్ని విశ్వసించి ఆయన్ని నమ్ముకున్న వారమే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాటలు ఓన్లీ బలపరచడం కోసమే. ఒక ఆత్మ కొత్తగా రక్షింపబడేటువంటి అవకాశం ఇక్కడ లేదు. ఉందా? ఆత్మలను రక్షించటంలో వెళ్ళే పనే కూలి పని. ఇక్కడ అందరము కూడా బాప్తిజం తీసుకుని క్రీస్తుని విశ్వసించిన వారు మనమంతా. ఇక్కడ ఏంటంటే దేవునిలో నుంచి బలహీనలు అయిపోకుండా, తప్పిపోకుండా ఇక్కడ బలపరిచేటువంటి మాటలు ఇక్కడ చెబుతారు అంతే. బలపరచడం కోసం మనం ఇక్కడ బలపడి ఏం చేయాలి తెలుసా? బయటికి వెళ్ళి కూలి పని చేయాలి. ఆ కూలి పని ఏ కూలి పని?
ఒక ఆత్మను రక్షించి దేవుని సంఘములో, దేవుని కుటుంబంలో చేర్చే పని. అర్థమైందండి? అది పని. ఆదివారం ఒకరోజు వచ్చేసి ఆ దేవుడు నాకు పరలోకం ఇచ్చేస్తాడు, ఇందులో ఉన్నాయన్నీ కూడా నేను పాటించేస్తున్నాను, ఏమని అబద్ధం ఆడకు, నరహత్య చేయకు, వ్యభిచరించకు, దొంగలించకు, నీ పొరుగు అని ఇవన్నీ చేస్తున్నావు, ఓకే సరే. మరి పనేది, క్రియేది నీకు నువ్వు చేసుకుంటున్నావు అవన్నీ, అంతే కదా? నీకు నువ్వు చేసుకుంటున్నావు, నాకు నేను చేసుకుంటున్నాను. మరి పని ఏది? నీకు నువ్వు అలా ఉంటే ఏ ఆత్మ రక్షింపబడుతుంది? అందుకనే దేవుడు అంటాడు, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు ప్రతివాడు పడిపోకుండా చూచుకొని నీ సహోదరుని కూడా నువ్వు రక్షించు అని చెప్పాడు. అందుకే కనుక ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, మరి నిత్య జీవము పొందాలి అంటే, నిత్యము జీవించాలి అంటే మనం కూడా కూలి పని చేసుకుని ఆ కూలీ సంపాదించుకోవాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే పనివాడు జీతమునకు పాత్రుడు అన్నాడు. చూడండి, లోకసువార్త 10వ అధ్యాయము 7వ వచనం. చదవమ్మా. వారు నీవిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు, ఒకరు చదవండి, ఆ ఇంటిలోనే ఉండుడి. చూడండి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఏ పనైనా సరే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు ఇంటింటికి తిరగవద్దు, మీరు దేవుని పని చేస్తున్నారు కాబట్టి మీకు కావలసిన ఆహారం కానీ నీళ్లు కానీ మీకు ఆటోమేటిక్గా ఇస్తారు, ఇచ్చిన ఇంటిని నువ్వు దీవించి వెళ్ళండి అని. అక్కడ దాని గురించి మాత్రమే కాదు, ఇక్కడ పని చేసిన ప్రతి ఒక్కడికి కూడా జీతము దొరుకుతుంది అని చెప్పడం కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ అదే అంటున్నాడు, అది కూడా అంటున్నాడు. చూడండి, ఇక్కడ పనివాడు తన జీతమునకు పాత్రుడు అంటే, నీవు కూలీ చేస్తేనే నువ్వు ఆదివారం ఆరాధనకు వచ్చావా? సోమ, మంగళ, బుధ, గుర, శుక్ర, శనివారాలు నువ్వు కూలికి పోవాలి. ఏ కూలికి? ఆత్మను రక్షించగలిగేటువంటి ఆ కూలి పనికి పోవాలి. మరి పని మేము ఈ జీవనంలో, ఈ జీవనాధారం ఎలాగండి? మేము ప్రతిరోజు మరి బతకాలి కదా, 60-70 ఏళ్ళు అని అంటావా? అది చేస్తూనే ఇది చెయ్యాలి. అర్థమైందండి? అది చేస్తూనే ఇది చెయ్యాలి. ఒక గంట ఇప్పుడు ఆరాధనకు వస్తున్నాం, రోజంతా ఆదివారం అంతా ఇక్కడే ఉంటున్నావా? లేదు, 2.5 గంటలు లేదా 3 గంటలు ఉంటున్నాం ఇక్కడ, అంతే. అలాగే నీ డ్యూటీకి వెళ్ళినా, నువ్వు ఏ పనికి వెళ్ళినా 8 గంటలు చేయించుకుంటారు. గవర్నమెంట్ రూల్ ప్రకారము ఏ డ్యూటీ అయినా 8 గంటలు. ప్రైవేట్ కంపెనీలోకి వెళ్తే మాత్రం 12 గంటలు చేయించుకుంటారండి. ప్రైవేట్ కంపెనీలో అయితే, గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే 8 గంటలే లెక్క. అలాగే కూలికి వెళ్ళిన వాడికి కూడా 8 గంటలే లెక్క. కాకపోతే ఓనర్ని బట్టి పోతూ ఉంటాయి. అలాగ కొన్ని ఓనర్ని ఏమి అనలేక, నేను వెళ్ళిపోతానని అనలేక, వీడు కొంత సమయంలో అప్పుడప్పుడు కొంత సమయాన్ని వెచ్చించవలసి వస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, 8 గంటలు లేదా సుమారు 10 గంటలు చేసిన తర్వాత ఆ తర్వాత ఖాళీనా? ఖాళీ. ఏదో ఒక గంట ఏదో ఒక పక్కన, లేదా నువ్వు వెళ్ళిన చోటే, నువ్వు పనికి వెళ్ళిన చోటే అక్కడ చెప్పచ్చు, నీ పని చేసుకుంటూ. ఏమంటే చెప్పచ్చా లేదా? చెప్పచ్చు. అలాంటి సందర్భాలు మనకి బోల్డ్ కోకొల్లలుగా మనకి తారసపడతా ఉంటాయి. మనం వెళ్ళిన చోట వాక్యం చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పని చేసుకుంటూ ఊరికనే మౌనంగా 8 గంటలు మాట్లాడతాడు ఎవడైనా? మాట్లాడడు. ఏదో లోక విషయాలు, ఆ విషయాలు, ఏదో విషయాలు మాట్లాడుతూ పని చేసుకుంటారు. అందుకే ఒక కవి పాట కట్టాడు, ఏంటి? ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే అలుపు సలుపే ముందులే అని. అలాగా మాటలు మాట్లాడేట బదులు నువ్వు దేవుని వాక్యం చెప్తే, ఆ మాటలకు బదులు
వాడు వింటాడా? వింటాడు. వాడు విశ్వసించేటువంటి అవకాశం ఉంటుందా? ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, ప్రతిరోజు కూడా మనం ఆ పనికి వెళ్ళాలి. నిత్య జీవం సంపాదించుకోవాలంటే మీరు చాలా తేలిగ్గా తీసుకోండి సుమ ఈ మాటలు. ఇది అక్షర సత్యం. దేవుని యొక్క వాక్యము ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. ప్రతిరోజు మనం పనికి పోవాలి. అలా వెళ్తేనే నీకు జీతం ఇస్తాడు దేవుడు. ఆ జీతం లేకపోతే, నీ జీతం సరిపోకపోతే పరలోకం వెళ్ళటానికి అవకాశము ఎవ్వరికి ఉండదు. ఎవ్వరికి. మనకి మన సారు ప్రేమ్ కుమార్ గారు ఉండేవారు, అనేవారు మనకి, మీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను ప్రతిరోజు ఎవరికొకరికి వాక్యం చెప్పాలని నేను టార్గెట్ పెట్టుకున్నానండి. అలా ప్రయాణం చేసినప్పుడు కానీ, లేదా ఎక్కడైనా సరే ఏ ప్రయాణం చేసినా రోజుకి ఎక్కడో చోట ఏదో ఒక ఇంటికి వెళ్ళి నేను వాక్యం చెప్పాలి, 1 గంట అరగంట అని చెప్పేవారు. జ్ఞాపకం ఉందా మీకు? అదే కూలి పని అంటే, రోజు చేసే పని. అలా చేస్తేనే మన జీతము మనకి సమృద్ధిగా దొరుకుతుంది. ఆ సమృద్ధి పరలోకం. మన ఆదివారానికి లేదంటే శుక్రవారానికి సభలకు వెళ్తున్నామా? సభలకు వెళ్ళింది కూడా పని కాదు. మీరు బలపడడం కోసం, నేర్చుకోవడం కోసం వెళ్తున్నారు. సభలకు వెళ్ళిపోతున్నాం కదా, దేవుడు మాకు పరలోకం ఇచ్చేస్తాడు అనుకుంటున్నారేమో మీరు. మీ అలా ఏముండదు. పని చేయవలసిందే. మీ పని చేసి, ఒకవేళ ఇక్కడ ఇంకొక అవకాశం ఉంది ఏంటంటే, మీరు చెప్పలేకపోతున్నారా? మీ కష్టం తీసుకొచ్చి చెప్పేవారికి ఇచ్చారనుకో, సభలు పెట్టినప్పుడు, సెమినార్లు పెట్టినప్పుడు అలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే సహకారులు అంటాడు కదా ఫిలిప్పీలు రాసిన పత్రికలో, సహకారులకు పరలోకం ఇచ్చే అవకాశం అన్నాడు అక్కడ. ఫుల్ఫిల్గా కన్ఫామ్గా చెప్పలేదు. బెర్త్ కన్ఫామ్ చెప్పలే, వెయిటింగ్ లిస్ట్లో పెట్టాడు. అవకాశం అన్నాడు అంతే. అంటే దానితో పాటు అక్కడ అవకాశము, తర్వాత నీవి కొన్ని క్రియలు కలుపుకుంటే పరలోకం వెళ్ళడానికి అర్హత సరిపోతుంది అనుకో. ఓకే, వెరీ గుడ్ నాన్నదా, కుడి చేత వైపు ఉన్నటువంటి ఆస్వాదింపబడతాడు కదా, అప్పుడు దానిలోనకు రా అంటాడు దేవుడు. సరిపోలేదనుకో, నువ్వెవరవో నాకు తెలీదు, పో అంటాడు అంతే. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మరొక మంచి రెఫరెన్స్ చూద్దాం. ఎందుకంటే ఈ భూమి మీద ఉండగా మనం ఏ పని చేయకపోతే గనక తర్వాత మనకి అవకాశం ఉండదు పని చేయడానికి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. మన అందరికీ తెలిసినటువంటి వాక్యమే అయినా ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంలో. చేయుటకు నీవు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము అంటున్నాడు. చూడండి, దేవుని పనిలో నీవు చేయటానికి నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయాలి. ఒక సభ జరుగుతుందనుకోండి, దాంట్లో ఏముంటాయి? స్టేజ్ వేయవలసిన పని ఉంటుంది, పైకి ఎక్కి కట్టవలసిన పని ఉంటుంది. అందరు ఎక్కగలరా? పైకి ఎక్కలేరు. స్టేజ్ అందరు మోయగలరా? మోయలేరు. ఏం చేయాలి అలాంటి వాళ్ళు? కింద గోతుల పాతాల కర్రలు ఇచ్చుకుని, కొంతమంది తోడందించాలి పైన కట్టేవాళ్ళకి, కొంతమంది పైన కర్ర పట్టుకోవాలి, కొంతమంది గ్రౌండ్ శుభ్రం చేసే పని చేయాలి. అవునా? అలానే నీవు కష్ట జీతంలో కూడా నీవు కొంత సొమ్ముని దేవుని పనిలో పెట్టావంటే అది నీ పని లెక్కల్లోనికే వస్తుంది. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా దొంగ పని చేయకూడదు. చాలామంది నేను చేయలేని వంక పెట్టుకొని పక్కన కూర్చోవడం, ఏమండి, లేదంటే ఓడ్చడానికి కూడా వంకలు పెట్టుకుంటూ ఉంటారు. దేవుని పనిలో కూడా వంకలు చాలామందికి. వంక పెట్టావా, దేవుడిని వంకర తీర్చేస్తాడు. ఇక మన ఖచ్చితంగా మనకు మనం పని కల్పించుకోవాలి దేవుని పనిలో. ఎవరో వచ్చి చెప్తారు, అప్పుడు చేద్దాంలే, ఎవరో ఫోన్ చేస్తారో అప్పుడు వెళ్దాంలే అని అనుకుంటారు చాలామంది. ఇలాంటి ఆలోచన
హలో, ఓకే. ప్రియమైన దేవుని పిల్లారా, చాలామంది ఇలాంటి ఆలోచనతో కూడా ఉంటారు. ఫోన్ చేస్తే వెళ్దాంలే, ఎవడన్నా కాకెత్తే వెళ్దాంలే, ఏదైనా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమన్నా నేను ఏం చేయాలని అడగరు ఎవరో. అలా ఉండి కుర్చీలు వేసుకుని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి నేను ఖాళీగా ఉన్నాను, ఏం పని చేయాలి చెప్పండి అని అనరు. లేదా నేను ఎక్కడికైనా వెళ్ళి పట్టుకురావాలా ఏదైనా అని అనరు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారో, కూర్చుని చెప్తే చేద్దాంలే అనుకునే వాళ్ళంతా కూడా శక్తి లోపము కలిగిన వారు. వచ్చి నేను ఏం పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం పురమాయించుకోవాలి, ఏం తేవాలి అని ఎవరికి వాళ్ళు పని మీద యుద్ధము టైపులో పడిపోయామనుకోండి, పని మీద పడిపోవాలి. పోరాడినట్టు దెబ్బలాడినట్టు పని మీద పడిపోతే అది శక్తి లోపము కాదు. అది నీవు శక్తికి మించి చేస్తున్నావు, లేదా శక్తి కొలది చేస్తున్నట్టు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు ఇక్కడ ఏమంటున్నాడు, ప్రసంగి 9:10లో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. అంటే నువ్వు పోవు పాతాళమందు ఏం లేదట, పని లేదు. అక్కడ ప్రాముఖ్యంగా అక్కడ పని లేదు. ఇక్కడ ఉండగా నువ్వు పని చేయకుండా టీవీ ముందు, సీరియల్ ముందు అమ్మలక్కలతో మాట్లాడుకోవటం, చుట్టాలింటికి పరిగెడతాం, ఫంక్షన్లకు పరిగెడతాం, ఏమండి, లేదా ఏమన్నా సంపాదించుకోవడానికి వెంపర్లాడటం, అది చేసావనుకో, తర్వాత దేవుని పని నీకు కావాలంటే తర్వాత దొరకదు. భూమి మీద ఉండగానే నీవు ఈ పనిని చెయ్యాలి, కల్పించుకోవాలి పనిని. నువ్వు ఇక్కడికి వస్తున్నావా, నేర్చుకుంటున్నావా? ఇవే మాటలు. నువ్వు ఇంకా బైబిల్ చదువుతావు కదా, ఇంటికాడ చదువుతున్నారు లేదా? ఇంటికాడ బైబిల్ చదవండి. మేము చెప్పినవి, అలాగే అన్నయ్య వాళ్ళు చెప్పినవి అన్నీ నేర్చుకోండి. తర్వాత ఇంకా లైవ్ కార్యక్రమాల్లో ఎన్నెన్నో మెసేజ్లు వస్తున్నాయి, డాడీ గారు చెప్పినవి అన్నీ కూడా. అవన్నీ సంపాదించుకోండి. ఆ అన్నింటి మాటల్లోని కొన్ని తీసుకోండి, మీరు చెప్పండి ఒకరికి. అదే పని కట్టుకుని ఏంటంటే వేదికలు ఎక్కి చెప్పనవసరం లేదు. అర్థమైందండి? మరి నేనున్నా అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ ఏదో ఒక మాటలో నేను కూడా ప్రేమ్ కుమార్ గారిని చూసి ఏదో ఒక రోజు, ప్రతిరోజు పనిలో పడాలి అని ఆటోకి వెళ్ళినప్పుడో లేదా ఖాళీగా కూర్చున్నప్పుడో ఏదో ఒకటి దేవుని కంపల్సరీ ఒక మాట వచ్చిందంటే సందర్భం బైబిల్లో పెడతానని తీసుకెళ్ళాను. ఎందుకు పెడతాను? బైబిల్ కూడా అంతా తెలిసి ఉండాలి, చదవాలి. నాకు అంతా తెలుసు అని చెప్పట్లేదు. ఇక్కడ మళ్ళా మీరు పొరపడబడతారు, నాకు అంతా తెలిసి అంటున్నాడు అని మళ్ళీ కోడిగుడ్డుకి ఎక్కల పీకుతారు. అంతా తెలిసి అని నేను చెప్పట్లే. బైబిల్ని 2 సార్లు నేను అంతా చదివాను. అలాగే ఎంబీటీహెచ్ డిగ్రీ చేశాం కనుక మొత్తం మీద అటు నుంచి ఇటు ఏదో మొత్తం మీద కొంత జ్ఞానం నేర్చుకున్నాం. ఎక్కడెక్కడ ఏ సందర్భాలు ఉన్నాయి అన్నీ మాకు తెలుసు కనుక టక్కమని ఆ సందర్భాన్ని అలా బైబిల్లో తీసుకొస్తాను నేను. అదే పని, ఇంకేముంది? దేవుని వాక్యం చెప్పేవాడికి వాడు వింటాడా? రక్షింపబడతాడు. వినలేదా? పోతాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మనం పోయే పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదంటున్నాడు. ఈ భూమి మీద ఉండగా 60-70 సంవత్సరాలలో ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే నిత్య జీవం పోయినట్టే. ఈ 60-70 సంవత్సరాల్లో మనం జీవనాధారం కోసం కూలి పని చేసుకుంటున్నాం, అవి ఏదోటి చేసుకోవాలన్న సంగతి తెలిసిన మనము మరి నిత్య జీవము వెళ్ళాలంటే ఏదో పని చేసుకోవాలన్నటువంటి సంగతి తెలియదా? ఇగో తెలియకపోతే దేవుడు చెప్తున్నాడు, వినండి, నేర్చుకోండి, నేర్చుకుందాం, విందాం అందరం. ఇంకొక మాట చూద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. ఎపిసిల్ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఇంతకీ పని ఉందా లేదా అనేది మీకు డౌట్గా ఉంటే చూడండి, మనం చాలాసార్లు విన్నాం, నేర్చుకున్నాం, ఒకసారి జ్ఞాపకం చేస్తాం అంతే ఇక్కడ. ఓకే. మరియు వాటి యందు
మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? ముందుగానే మనం పుట్టక ముందే, పుడతామని సంగతి తెలుసు కదా ఆయనకి, తెలుసు. అంటే పుట్టక ముందే మనకు పని నియమింపబడి ఉన్నది. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ముందుగా సిద్ధపరచిన సత్క్రియ అనే, మనం పుట్టక ముందే దేవుడు ముందుగానే మనకి పనిని పెట్టి అప్పుడు మనల్ని పుట్టించాడు. మన ఏ తరంలో రావాలో ఆ తరంలో పుట్టించాడు. అది ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ. సత్క్రియ అంటే తెలుసు కదా, సత్య సంబంధమైన క్రియలు. ఓకే, ఆ ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. ఎవరు ఎందంట? క్రీస్తు యేసునందు. క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాం మనం ఇప్పుడు. అంటే బాప్తిసం తీసుకోవడం ద్వారా క్రీస్తు యేసునందు మనం సృష్టింపబడ్డాము. ఇంతకు ముందైతే మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం, క్రీస్తు యేసు నందు లేము. ఇప్పుడు బాప్తిసం తీసుకుని ఆయన రక్తంలో కడగబడి సంఘముగా, ఆయన రాజ్యముగా ఒక చోటకు మనం చేర్చి క్రీస్తు యేసు నందు మనం ఉన్నాం. ఆయన యందు ఇప్పుడు ఏం చేసామంట? సృష్టింపబడ్డాం. ఎందుకు? ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియ చేయటానికి. సత్క్రియలు చేయాలి, లేదంటే మనకి నిత్య జీవము దొరకదు మనకి. అందుకనే పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే, చూడ ఆయన చెప్పిన 10 చోట పని 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 అంటాడని. చూడండి, ఒక 2-3 రిఫరెన్స్లు చూద్దాం. అంటే ఆయన ఉపయోగించిన సందర్భాలని జ్ఞాపకం చేస్తాను తొందరగా. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము ఒకటి తీయండి. ఫిలోమోను పత్రిక 1:1 తీయండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మరియు నా సహోదరుడును నా జత పనివాడును అంటారు. చూడండి, ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారంట? పని. పౌలు గారు చేస్తున్నది పని. ఏం పని? కూలి పని. యోబు గారు అక్కడ కూలి పని అన్నాడు, ఇక్కడ పని అన్నాడు, అంతే. రెండో ఒకటే. పని చేస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. పౌలు గారు పని చేస్తూ నా సహోదరుడును నా జత పనివాడును నా తోటి యోధుడు అంటున్నాడు ఇక్కడ. అక్కడ యోబు గారు కూడా ఏమన్నాడు? అక్కడ మొదటి దినములో యుద్ధకాలము కాదా అన్నాడా? నరుల కాలము, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అన్నాడు. ఆ 2 సందర్భాలు ఇక్కడ వచ్చే చూడండి. ఇక్కడ అక్కడ యోబు గారు మాట్లాడింది, ఇక్కడ పౌలు గారు మాట్లాడింది, ఇక్కడ సరిగ్గా జరిపోయింది చూడండి. ఇక్కడ చూడండి, చదవమ్మా. నా తోటి యోధుడును మీ దూతయు నా. చాలా అక్కడ వరకు చాలు. మనకు కావాల్సిన పదాలు ఏంటంటే పని. ఇక్కడ జత పనివాడు అన్నాడు, అంటే పౌలు గారితో కలిసి పనిచేస్తున్నాడు. ఎవరు? ఎపఫ్రోదితు. అలాగే పోరాడుతున్నాడు భూమి మీద. యుద్ధకాలం అన్నాడు కదా, పోరాడుతున్నాడు. అందుకే యోధుడు అని ప్రస్తావించాడు. చూడండి, మరొక మాట తీసారా? ఫిలోమోను పత్రిక 1:1. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడునైన తిమోతియును మా ప్రియుడును జత పనివాడైనట్టు ఫిలోమోను. ఇక్కడ ఫిలోమోను గారు కూడా ఎవరట? జత పనివాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. మరి మీరు చేస్తున్నారా? నేను చేస్తున్నానా? ఒకసారి ఆలోచించుకోండి. పని చేస్తున్నారు, పని. అంతేగాని ఆదివారం ఏదో మొక్కుబడికి ఆరాధనకి వచ్చేసి వెళ్ళిపోవటం కాదు మన జీవితాలు. అలాగైతే సార్థకత చేకూరవు మన జీవితాలకు. మనం అనుకున్న గోల్ని చేరుకోలేము, మనం అనుకున్న పరలోకం చేరుకోలేము. అలాగైతే మనల్ని కన్న తండ్రిని చూడలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం.
పని పని చేస్తేనే అంటే అప్పుడప్పుడు మన పెద్దలు కూడా ఏమంటారు, ఒరే చక్కగా పని చేసుకో, కాలు మీద కాలు వేసుకుని తినొచ్చురా, నువ్వు ముందుగా కష్టపడ్డా ఉంటే అంటారు. అవునా కదా? ఇప్పుడు ముందు కష్టపడితే తర్వాత ఏంటంట, సుఖంగా కాలు మీద కాలు వేసుకుని తినొచ్చు. ఇక్కడ కూడా దేవుని పని నువ్వు చేయగలిగితే కష్టం, నీవు చచ్చిపోయిన తర్వాత కాలు మీద కాలు వేసుకుని, ఎందుకంటే రాజులైన యాజక సమూహము, మనం వెళ్ళబోయే లోకము ఆనందలోకం, సంతోషం. ఆ లోకాన్ని వర్ణించాలంటే నిజంగా మన మెదడు సరిపోదండి, మన జ్ఞానం సరిపోదు. అంత మంచి లోకానికి మనం మిస్ అయిపోతాం. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, పెద్ద పని, దేవుని పని పెద్ద కష్టమేం కాదండి. నిజంగా చెప్పాలంటే కష్టమా? దేవుని పని కష్టమా చెప్పండి? ఏమన్నాడండి, ఈ గ్రంథంలో మాటలు నేర్చుకోమన్నాడు, అవే వెళ్ళి చెప్పమన్నాడు. ఇది కష్టమా? ఏమన్నా ఒక 50 కేజీల బస్తా లేదా ఒక 75 కేజీల బస్తా నిన్నేమైనా బరువులు మోయమంటున్నారా చెప్పండి? లేదంటే పెద్ద ఊసని ఇలా ఉంచమంటున్నారా? లేదా పెద్ద పెద్ద గోతులు తీయమంటున్నారా? మనకేమీ బరువేమీ ఎట్లేదు కదా. జస్ట్ నీ నోటి మాటలు, ఆలయాలతో గంటలు గంటలు మాట్లాడే ఆ మాటల కంటే ఈ మాటలు నేర్చుకుని అవి చెప్పడమే దేవుని పని అండి. ఎంత సులువైన పని ఇచ్చాడో నిజంగానే. ఆయన అంటాడు, నా కాడి సులువుగా ఉంటుంది అంటాడు. చూడండి, ఈ సందర్భంలో చూద్దాం. విలాపవాక్యములు కాదు, పరమగీతం 3వ అధ్యాయం 21 అనుకుంటాం. చూడండి, నా కాడు మోయుట నరునికి మేలని ఉంటుంది కదా. మత్తయి సువార్తలో కూడా ఉంటుంది మంచి సందర్భం, ఒకసారి తీయండి. విలాపవాక్యాలండి, పరమగీతం కాదు, క్షమించండి. మూడో అధ్యాయము 3 ప్రియమైన దేవుని పిల్లలు చూడండి, విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. కాడి అంటే ఇక్కడ ఏంటో తెలుసా, పని చేయమని. ఇక్కడ అర్థమైందండి. కాడి అనగానే ఇక్కడ ఏంటంటే పని మోపాడు దేవుడు. యవన కాలమందు కాడి మోయుట నరునికి మేలు అంటే దేవుని మాటలు నువ్వు మోసుకుని వెళ్ళి ఇతరులకు చెప్పి ఆత్మను రక్షించి తన రాజ్యములో చేర్చటం అనేది నీకు మేలుకరం అని చెప్తున్నాడు దేవుడు. అక్కడ పౌలు గారు కూడా అంటాడు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. దేవుడు మోపడట. మనం, మీకు తెలియదు కానీ మా చిన్నతనంలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు, ఎద్దుల బండి ఉంటుంది. ఎద్దుల బండి మీద ఏం చేస్తారు, కాడిమాని మోపుతారు దాని మీద, బండి లాగడం కోసం. అర్థమైందండి. బరువు అంటే అది చేయవలసిన పని. ఇప్పుడు చేలు దమ్ములు చేస్తున్నాయి, జంపట్లు లాగాలి అంటే చేనంతా ఒక సాపీగా లాగడం కోసం ఏం చేస్తారు, జంపట్టు కట్టి అటో ఎద్దు ఇటో ఎద్దు ఎట్టి దాని మీద కాడోటి మోపుతారు, సదును చేయడానికి అదంతా కూడా. అలాగే దేవుడు ఆయన పనిని మన మీద ఏం పెట్టాడు, మోపాడట. మోపినవాడు యెహోవాయే అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా మరొక మాట మనం చూడగలిగితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనంలో చూడండి.
ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కోత ఎంత ఉందంట? విస్తారం, కానీ పని చేసేవారు కొద్దిగా ఉన్నారు. దేవుడు పని కోసం కావాలని కోరుకుంటున్నాడు. కూలివారికి కావాలనుకుంటున్నాడు దేవుడు. ఆ సెంటర్కి వెళ్ళిపోయాం అనుకోండి, రామచంద్రపురం మార్కెట్ సెంటర్కి వెళ్ళిపోతే ఉదయాన్నే ఆ కూలికి కావలసిన వారికి యజమానులు వస్తూ ఉంటారు అక్కడికి. మాకు ఇంతమంది మనుషులు కావాలి, ఇంతమంది మేస్త్రులు కావాలని. అర్థమైందా? ఇక్కడ దేవుడు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది, దేవుడు మన మీద కాడి మోపాడు, ఆ పనిని మనం చెయ్యాలి. ఆ పని చేస్తేనే జీతం మనకి, ఆ జీతమే మనల్ని పరలోకము లేదా నిత్య జీవము మనకి ఇస్తాడు దేవుడు అని ఇప్పటివరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ కూలి పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటని మనం ఒకసారి దేవుని యొక్క గ్రంథాన్ని మనం అడగగలిగితే, ఇక్కడ ఏమంటున్నాడంటే 9:37లో చూడండి, చదవమ్మా. కోత విస్తారమే కానీ పనివారు ఎంతమంది ఉన్నారట? కొద్దిగా ఉన్నారు. ఇప్పుడు బయట ఇవన్నీ మనం సంఘాలు పక్కన పెడితే, ఇప్పుడు ఇక్కడ ఉన్న మన సంఘంలో ఇంతమంది మనం ఉన్నాం కదా, ఇందులో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారో ఒకసారి ఆలోచించండి మనం. అంతే కదండి, మనమే ప్రశ్నించుకుంటే బాగుంటుంది. ఇందులో మనం ఎంతమంది దేవుని పనివారిగా ఉంటున్నాము? చేతులు ఎత్తమంటే చాలా ఇబ్బంది అండి, వద్దులేండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. నాకు నేనగా మీకు మీరుగా దేవుని పని ఎంతమంది చేస్తున్నాం? మరి ఎందుకంటే ఆయనకి సంబంధించినటువంటి వారం మనం. ఆయన మనకి ఏం చేశాడు? కూలికి పిలుచుకుంటున్నాడు. ఆయన పనివారు లేరంట. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్తున్నాడు. మేము సరిపోవట్లేదు, శిష్యులు అంటున్నారు, మేము 12 మంది సరిపోము కోత కోయడానికి, మాకు ఇంకా పనివారు కావాలి అని తండ్రిని వేడుకోమంటున్నాడు. తండ్రి పంపుతాడని. అంతే కదా, యజమానిని ఏమంటాం? 1 ఎకరం చేనికి 1 ఇద్దరు వచ్చి కోత కోయమంటే కోత్తరా? కొయ్యరు. మేమిద్దరం కోయలేమండి, ఇంకొక 4గురిని పంపించండి అంటారు మిగతా వాళ్ళు. 6గురు కోస్తారు ఎకరం చేయని కోత. అలాగే 2 ముగ్గురినే పెట్టి కోసేయమంటే కోయగలరా? కొయ్యలేరు. అలాగే ఇక్కడ ఏంటంటే కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని. ఎవరి కోత అంటది? తన కోతకు, దేవుని కోతకు. దేవుని కోతకు ఆ యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పుతున్నాడు. మరి మనం ఇందులో ఎంతమంది ఇప్పుడు ఈ పాఠం విన్న తర్వాత ఎంతమంది పనివారుగా, తండ్రి మేము వస్తాం మీ పనిలోకి అని ఎంతమంది రాగలుగుతాం? డాడీ అప్పుడప్పుడు చూడండి, షెడ్ నిర్మాణం జరుగుతుంది, పనివాళ్ళు కావాలని అనౌన్స్మెంట్ చేస్తున్నాడా? వింటున్నారు లేదా? ప్రకటనలు మీరు ప్రకటనలు ఎవరికి తెలుస్తుంది? శనివారం కానీ ఆదివారం ఆదివారం ఉదయం ఆరాధన అయిపోయాక కానీ షెడ్ నిర్మాణానికి పనివారు కావాలంటే వాళ్ళు ఇస్తారు. ఎంతమంది వాలంటీర్స్ అండి. మొన్న డాడీ గారు ఏం చేశారంటే పనిచేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్గా కూలి పని కావాలితే నేను కూలి ఇచ్చేస్తాను, ఉచితంగా మాత్రం వద్దు నాకు అన్నాడు ఆయన. ఎందుకంటే ఎవరితోనూ ఉచితంగా చేయించుకోకూడదు. అది దేవుడే చెప్పాడు మనకి బైబిల్ గ్రంథంలో. పనివాడు జీతమునకు పాత్రుడు, రుణం కూడా ఉంచుకోకూడదు ఎవరిది కూడా. ఒకనికి ఒకడు ప్రేమ విషయంలో తప్ప ఏ విషయంలోనూ కూడా రుణం ఉంచుకోకూడదు. పని చేసినా రుణమే, నువ్వు డబ్బులు ఇచ్చినా రుణమే, నువ్వు తిండి పెట్టినా రుణమే, నువ్వు బట్టలు ఇచ్చినా రుణమే. అందుకే డాడీ గారు ఏమన్నాడంటే, షెడ్ నిర్మాణం జరుగుతుంది, మీరు ఎంతమంది పనికి వస్తారో రండి అన్నాడు. మీకు అదే మీరు దేవుని పని కదా అని మేము చేస్తామంటే చేయండి, ఓకే. మాకు ఇంట్లో కుటుంబాలను కూడా మేము మరి పోషించాలి కాదండి, మాకు పిల్లలు అయ్యి ఉన్నారు కదా వెనకాలని అంటే మీకు ఖచ్చితంగా నేను
జీతాన్ని ఇచ్చేస్తానన్నాడు ఆయన. అలా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత ఊరికనే చేసి ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చేశారంటే డాడీ గారు వాళ్ళని గుర్తించి మంచి బట్టలు తీయించి పోయిన ఆదివారం అంతకు ముందు ఆదివారం ఇచ్చాడు ఆయన. అంతకు ముందు ఆదివారమా? అంతకు ముందు ఆదివారం. అంటే పని చేసిన వాడికి ఏదోటి ఇవ్వాలని అనుకుంటాడు ఖచ్చితంగా. సహజంగా మానవ మాతృమైన మన ఆలోచనలు కూడా ఎలా ఉంటాయి? మనకి ఏదైనా సాయం చేస్తే ఖచ్చితంగా అది అతనికి ఏదోటి ఇవ్వాలి, లేదంటే అతని సమయం వచ్చినప్పుడు మనం ఏదో ఒక సాయం చేయాలని అనుకుంటాం అనుకోమా. మానవ మాతృమైన మనకే అనుకుంటే పరలోకపు తండ్రి పని చేసినటువంటి మనకి ఏమి ఇవ్వాలనుకుంటాడైనా? ఖచ్చితంగా నిత్య జీవం ఇవ్వాలనుకుంటాడు. కష్టపడి ఆయన పనిని మన కష్టపడి శ్రమటోర్చి అనేక మందిని తన రాజ్యంలోనికి తన సంఘంలోనికి చేర్చినటువంటి మనకి ఖచ్చితంగా దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటాడు? పరలోకం ఇవ్వాలనుకుంటాడు. ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఆయన ఎప్పుడు పాత నిబంధన గ్రంథంలో నుండి చెప్పుకొస్తున్నాడు. ఏనాటి కూలి ఆనాడే వానికి ఇవ్వాలి. ఒకవేళ ఇప్పుడు డ్యూటీ చేస్తాం అనుకోండి, డ్యూటీ అనుకోండి నెలలకు వస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి, కూలి పనికి వెళ్ళే వాళ్ళకి అయితే ఏ రోజుకి ఆ రోజే ఇచ్చేస్తారు, సాయంత్రం ఇచ్చేయాలట అలాగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మార్కు సువార్త 13వ అధ్యాయం చూడండి. టైం అవుతుంది కనుక చివరిగా ఈ మాట చూసుకుని ముగించుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం. ముందు ఓకే చదవండి. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇంతకీ ఏంటండి? పాఠం ఒకటి సందర్భం ఒకటిలా ఉంది కదా ఇక్కడ, కానీ దాని కనెక్టింగే చూడండి ఇక్కడ ఉంటుంది. ఏ దినము? ప్రభు వచ్చే దినం. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను ఆఖరికి కుమారుడైన యేసుక్రీస్తుల వారైనను ఎరగరు. చదవండి. అప్పుడు చెప్తున్నాడు అనమాట. ఇది ఎవరు చెప్తున్నారు మాట? యేసు ప్రభుల వారు చెప్తున్నారు. నాకు కూడా తెలియదు కనుక అప్పుడు చెప్తున్నాడు. మనకే చెప్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండండి, ప్రార్థన చెయ్యండి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు కనుక ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి, చూసావా ఏం చేసినట్టు అధికారి? ప్రతి వానికి వాని పని నియమించి. మీ అందరికీ ఉంది పని, నాకు కూడా ఉంది. ప్రపంచంలో పుట్టిన వారందరికీ ఉంది పని నియమించి మెలకుగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అదే చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. దేశాంతరం అంటే పరలోకం వెళ్ళిపోయాడు, ఆ దేశం వెళ్ళిపోయాడు ఆయన. పని నియమించి మనకి అధికారం ఆయనే. మనందరికీ పని నియమించి వాని పని ఏంటి? వాని ప్రతి వానికి వాని పని నియమించి మెలకుగా ఉండండి మీరు అని చెప్పి పని అప్పగించి యేసుక్రీస్తుల ప్రభువు వారు వెళ్ళిపోయారు. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కుయ్యక మునుపు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకుగా నుండండి అని ఎవరితో చెప్తున్నాడు? నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ కూడా చెప్తున్నాడట. మెలకుగా నుండడు నేను. ఎవరు చెప్తున్నారు ఇది? యేసుక్రీస్తుల ప్రభువారు. శిష్యులకే కాదట, అందరితో చెప్తున్నాడు. చూడండి ఇక్కడ
అంటే మెలుగు అంటే ఏంటి? పనిలో మెలుకుతనం. పనిలో మెలుకుతనం. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, ఇంకా మనకు 60 సంవత్సరాలు కదా, ఇప్పుడు మనకి 30 కదా, 20 కదా, ఇంకా టైం ఉందిలే అని అనుకుంటున్నారేమో. అందుకని ఆయన ఎప్పుడు వస్తాడట, ప్రొద్దుగుంకు వస్తాడో తెలియదు, తెల్లవారినప్పుడు వస్తాడో తెలియదు, అర్ధరాత్రి వస్తాడో తెలియదు, కోడి కుయ్యకు ముందు వస్తాడో తెలియదు. కనుక మీరేం చేయాలంటే పని చేసుకుని జీతాన్ని సంపాదించుకుని ఉండండి, జీతానికి పాత్రులుగా మారిపోయి ఉండండి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ప్రతి వానికి వాని క్రియలు చొప్పున జీతం ఇచ్చును అన్నడా లేదా? ఎందుకంటే టైం అయిపోయింది, అవన్నీ చూపించాలంటే ప్రతి వానికి వాని క్రియలు చొప్పున జీతం పట్టుకుని వస్తాడంటే ఆయన. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఏం చేయాలి? ఆయన అకస్మాత్తుగానే వస్తాడేమోనని చెప్తున్నాడు ఆయన. మెలకుగా ఉండండి, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను. మెలకుగా ఉండాలట మనం అంతా కూడా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి ఒక్కరూ రేపటి నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని మాటలు చెప్పండి. పర్లేదు, మనం అవమానించినా పర్లేదు, తిట్టుకున్నా పర్వాలేదు, హేళన చేసినా పర్వాలేదు, నవ్వుకున్నా పర్వాలేదు, పని మాత్రం ఏ రోజు మానకూడదు మనం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇదన్నీ కూడా మనసులో పెట్టుకుని మరి ఆ దిశగా మన అందరం పరుగులు పెడదాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ అమూల్యమైన మాటలు మాకు నేర్పించారు తండ్రి. మా మీద తండ్రి పని భారము మా మీద మోపి ఉన్నారు తండ్రి. సత్క్రియలు చేయాలని మేము పుట్టక ముందుగా సిద్ధపరిచారు. ఆ సత్క్రియలు తండ్రి మేము తెలుసుకొని ఆ సత్క్రియలు చేయుటకు మా అందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించి మా అడుగులు మీ యొక్క సత్క్రియలందు నడుచుటకు మీ సహాయం దయచేయండి. ప్రతిరోజు మేము కూలి చేసుకునేటట్లు మీ సహాయం అనుగ్రహించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైనటువంటి యేసువారి పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్.